Hi friends, how are you? So this is your friend Sudhakar Vemagiri has come back with one more beautiful topic called freedom. So we are in the series of 9th class lessons. మన 9th క్లాస్ లెసన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఉన్నాం. మన జర్నీ సాగుతూనే ఉంది. మరి ఈ జర్నీలో మన నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్రీడమ్. సో ఫ్రీడమ్ మరి దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. ఆయన 1861లో పుట్టి 1941లో మరి మరణించడం జరిగింది. సో Rabindranath Tagore is one of the best known Indian writers who wrote both in his mother tongue బంగ్లా అండ్ ఇంగ్లీష్. సో రెండు లాంగ్వేజ్లో రాయడం జరిగింది ఆయన చాలా మట్టుకి. హీ వాజ్ ఎ పోయట్, playwright, novelist, painter, educator and musician. He translated a collection of his poems, Geetanjali, which was published in 1912. In 1913, he was awarded the Nobel Prize for Literature. అంటే 1912లో గీతాంజలి అంటే కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ని ఒక టైటిల్ అన్నమాట, గీతాంజలి అని పెట్టి దాన్ని 1912లో పబ్లిష్ చేస్తే 1913లోనే ఈ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్. సో ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ యాంథమ్ ఆఫ్ బంగ్లాదేశ్. సో మన నేషనల్ యాంథమ్ రాశారు, అలాగే బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగిందనమాట. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఈజ్ ద ఫ్రీడమ్ I climb for you, my motherland. Freedom from the burden of the ages, bending your head, breaking your back, blinding your eyes to the beckoning call of the future. Freedom from the shackles of slumber wherewith you fasten yourself in night's stillness, mistrusting the star that speaks of truth's adventurous paths. Freedom from the anarchy of destiny, whose sails are weakly yielded to the blind, uncertain winds. And the helm to your hand ever rigid and cold as death. Freedom from the insult of dwelling in a puppet's world, where moments are started through brainless wires, repeated through mindless habits, where figures wait with patience and obedience for the master of show to be steered into a mimicry of life. ఇదండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన ఈ పోయం అన్నమాట, ఫ్రీడమ్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ సపోర్టెడ్ ఇండియన్ ఇండిపెండెన్స్, మన యొక్క భారతదేశం యొక్క స్వతంత్రాన్ని బ్రిటన్ నుంచే సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేస్తూ అతనికి డిజైడ్ ద ఎండ్ ఆఫ్ ద బ్రిటిష్ రాజ్. సో బ్రిటిష్ యొక్క ప్రభుత్వం ఎండ్ అవ్వాలి, మన దేశం స్వతంత్రం రావాలి ఆయన కోరుకుంటూ మరి చాలా పోయమ్స్ రాయడం జరిగిందన్నమాట. అందరూ రాసిన ఆ పోయమ్స్లో ఫ్రీడమ్ అనేది ఒక పోయం అన్నమాట. అంటే ఇక్కడ ఈ పోయంలో ఏంటంటే మనకి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు మన మదర్ ల్యాండ్ కోసం, ఎక్కువగా మన మదర్ ల్యాండ్ అంటే ఇక్కడ ఇండియా అనేదాన్ని మదర్ ల్యాండ్గా చూపిస్తూ మరి ఈ మదర్ ల్యాండ్ కోసం తను ఎటువంటి బాధపడుతుంది, ఎలాంటి పొజిషన్లో ఉంది అనేది చాలా క్లియర్గా ఈ పోయంలో చెప్పడం జరిగిందనమాట. సో మనం ఒకసారి లైన్ బై లైన్, వర్డ్ టు వర్డ్ వెళ్దాం, చాలా క్లియర్గా చెప్పుకుందాం. రైట్. సో వెల్కమ్ బ్యాక్ టు Selection my YouTube channel and your friend Sudhakar Vemagiri. Freedom from fear is the freedom I climb for you, my motherland. In the first two lines of the poem lo he refers to, అంటే ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ రిఫర్స్ టు ఇండియా యాజ్ ద మదర్ల్యాండ్. మరి ఇండియాని మదర్ల్యాండ్గా చూపిస్తున్నాడు. అండ్ స్టేట్స్ దాట్ ఇంకేం చెప్తున్నారంటే హీ వాంట్స్ ఇండియా టు బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్. అంటే ఇండియా అంటే మన మదర్ ల్యాండ్, ఇండియా అంటే ఇండియా మనమే అంటే మనం మన మదర్ ల్యాండ్ అంటే ఇండియా అనే దాన్ని పర్టికులర్ మదర్ ల్యాండ్గా చెప్తూ ఇంకేం చెప్తున్నారంటే ఫ్రీ ఫ్రమ్ ఫియర్, భయం అనే దానికి దూరంగా ఉండాలి. భయం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రీడమ్ ఎఫ్, ఫ్రమ్ ఎఫ్, ఫియర్ ఎఫ్, ఈజ్ ద ఫ్రీడమ్ ఎఫ్, ఇవన్నీ చూడండి 4 ఎఫ్లు యూజ్ చేయడం జరిగింది. దీన్ని ఏమంటారంటే యాలిటరేషన్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు యాలిటరేషన్ అంటారు. అంటే దీన్ని మనం కరెక్ట్గా చెప్పుకోవాలంటే రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ లెటర్స్. ఎఫ్, ఎ సౌండ్ ఇన్ ద వర్డ్స్
ఫ్రీడమ్, ఫ్రమ్, ఫియర్, ఫ్రీడమ్. మరి ఇది ఫస్ట్ లైన్లోనే వచ్చినాయి అనమాట. అంటే ఎందుకు యాలిటరేషన్ అనే దాన్ని యూజ్ చేస్తారంటే ఇట్ ఎంఫసైజెస్, ఇది మనకి ఏం చెప్తుందంటే ద అర్జెన్సీ ఆఫ్ హిస్ కాల్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్. అంటే ఆయన అక్కడ ప్రెజెంట్గా అక్కడ ఉండి చేయలేకపోవచ్చు, కానీ తన రచనల ద్వారా తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేశాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే చూడండి ఎంత అర్జెన్సీ, అంటే ఎలాగైనా మా ఇండియాకి స్వతంత్రం కావాలి, బ్రిటిషర్స్ వెళ్ళిపోవాలి అనే ఒక ఫీలింగ్ తోటి దాని ఎఫ్ అనే అలిటరేషన్ యూజ్ చేయడం జరిగిందనమాట. సో ద వర్డ్ ఫ్రీడమ్ ఈజ్ రిపీటెడ్ త్రూ అవుట్ ద పోయం టు ఎక్స్ప్రెస్ ద పాయింట్స్ డీప్ విష్ ఫర్ హిస్ కమ్యూనిటీ టు బి ఇండిపెండెంట్. అంటే అతని యొక్క విష్ అనమాట, కోరికని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు ప్రతిసారి ఫ్రీడమ్ 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 అని చెప్పడం ద్వారా. ఓకేనా, ఫర్ ది కమ్యూనిటీ. సో ఇన్ ద థర్డ్ లైన్ ఏంటి? ఫ్రీడమ్ ఫ్రమ్ ద బర్డన్స్ ఆఫ్ ద ఏజెస్, బెండింగ్ యువర్ హెడ్, బ్రేకింగ్ యువర్ బ్యాక్, బ్లైండింగ్ యువర్ ఐస్ టు ద బెకనింగ్ కాల్ ఆఫ్ ద ఫ్యూచర్. మరి దీనికి ఏం చెప్తున్నాడంటే ఇన్ ద థర్డ్ లైన్ హీ బిల్డ్స్ ఆన్ ది ఇమేజ్ ఆఫ్ ఇండియా యాజ్ ద ఏజింగ్ మదర్. మన ఇండియాని ఎలా చూపిస్తున్నాడు? ఏజింగ్ మదర్, ఓల్డ్ అయిపోయి బాగా ఏజ్ అయిపోయిన ఒక మదర్లా చూపిస్తూ ఏం చెప్తున్నాడంటే అండ్ హీ వాంట్స్ హెర్ టు బి ఫ్రీ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ ద ఏజెస్. అంటే బర్డెన్ ఆఫ్ ద ఏజెస్ అంటే అర్థమే, బర్డెన్ అంటే బరువు, ఏజెస్ అంటే చాలా కాలం నుంచి మోస్తున్నాడు బరువు. ఇక్కడ బర్డెన్ ఆఫ్ ద ఏజెస్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే విచ్ రిఫర్స్ టు ద యోక్ ఆఫ్ ఇంగ్లీష్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాని కంట్రోల్ చేస్తున్నారు చూడండి, అది ఆ బరువుని ఆ మోస్తుంది చూడండి. అదే ఫ్రీ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ ద ఏజెస్. అంటే ఇంగ్లాండ్ యొక్క కంట్రోల్ ఇండియా మీద ఉంది, దాని నుంచి ఫ్రీ అవ్వాలి. అండ్ బెండింగ్ యువర్ హెడ్, ఎలాగుంది మదర్లాండ్ ఇక్కడ తన తలని బెండ్ చేసుకొని ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన దానిలో ఫాలో అవుతుంది. అండ్ బ్రేకింగ్ యువర్ బ్యాక్ అంటే కష్టాలన్నీ అనుభవిస్తూ, బ్లైండింగ్ యువర్ ఐస్ టు ద బెకనింగ్ కాల్ ఆఫ్ ద ఫ్యూచర్. అంటే అర్థం ఏంటంటే బ్లైండ్స్ హెర్ ఐస్, ఇక్కడ హెర్ ఐస్ అంటే మదర్లాండ్, మన మదర్లాండ్, హెర్ అంటే మదర్లాండ్ కోసం చెప్పుకుంటాం అన్నమాట. సో అన్ని కళ్ళు మూసుకొని తను ఏం చెప్తే అది ఫాలో అవుతూ ఆ కొలోనియలిజం అనేది ఏదైతే ఉందో, అంటే బ్రిటిషర్స్ ఏదైతే మన మీద అన్నీ చెప్తున్నారో, అన్నీ చేస్తున్నారో, దాన్ని మదర్ ఇండియా బ్లైండ్గా ఫాలో అయిపోతూ ఉంది. సో ఇక్కడ కూడా మనకు అబ్జర్వ్ చేస్తే బి అనే వర్డ్ యూజ్ చేసి చూడండి, బ్రేకింగ్ యువర్ బ్యాక్, బర్డెన్ ఆఫ్ ద ఏజెస్, బెండింగ్ యువర్ హెడ్, బ్రేకింగ్ యువర్ బ్యాక్, బ్లైండింగ్ యువర్ ఐస్, బెకనింగ్ కాల్. అంటే మళ్ళీ బి అనేది రిపీటెడ్ యూజ్. అంటే ఇక్కడ నేను చెప్పుకున్నాను, రిపీటెడ్ అంటే ఆలిటరేషన్ అంటే అర్జెన్సీ అన్నమాట, ఇంపార్టెన్స్, ఇది అవసరం, అత్యవసరం అని చెప్పడానికి ఇలా వాడుతున్నాడు అనమాట. సో Tagore speaks of the way in which India does not see the future or imagine a brighter future for herself by blinding her eyes. The meaning ఏంటంటే ఇండియా, భారతదేశం, నా మదర్లాండ్ ఈ ఫ్యూచర్ కోసం ఆలోచించట్లేదు. తన పిల్లలు ఏమైపోతారు, ఎంతకాలం ఈ బ్రిటిషర్స్ రాజ్యంలో మనం మనిగి ఉండాలి, వాళ్ళు చెప్పిన పని చేయాలి, వాళ్ళ స్లేవర్ ఎంతకాలం మనం అనుభవించాలని ఆలోచించకుండా సింపుల్గా ఐస్ క్లోజ్ చేసి తన బ్రిటిషర్స్ యొక్క వాళ్ళు ఏమైతే హింస పెడుతున్నారో, వాళ్ళు మళ్ళీ ఏదైతే చేస్తున్నారో అది బ్లైండ్గా ఫాలో అయిపోతున్నావు అని చెప్పి ఆ లైన్స్ యొక్క మీనింగ్ అనమాట. అంటే ఇంకా క్లియర్ చెప్పండి. నెక్స్ట్ లైన్ ఇంకా చూడండి, ఫ్రీడమ్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ స్లంబర్ వేర్ విత్ యూ ఫ్యాషన్ యువర్ సెల్ఫ్ ఇన్ నైట్ స్టిల్నెస్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫార్వర్డ్, ఇక్కడ ఇంకా ముందుకు ఆలోచించు చూడండి, అక్కడ బెక్కనింగ్ కాల్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటే పిలవడం, ఏది ఫ్యూచర్ పిలుస్తుంది, దానికోసం ఇండియా ఏం ఆలోచించకుండా బ్లైండింగ్ యువర్ ఐస్ అండ్ బెండింగ్ యువర్ హెడ్, బ్రేకింగ్ యువర్ బ్యాక్ అన్నీ తలదించుకొని ఫాలో అయిపోతూనే ఉంది. ఇక్కడ చెప్తున్నారు ఫ్రీడమ్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ స్లంబర్ వేర్ విత్. అంటే ఇక్కడ మనం చెప్పాలంటే షాకిల్స్ ఆఫ్ స్లంబర్ అంటే మీనింగ్ ఏంటంటే టైమ్ స్పెంట్ నాట్ థింకింగ్ ఆఫ్ హెర్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ కోసం ఆలోచించకుండా కాలంని తీయడం అన్నమాట. సో ఫ్రీడమ్ ఫ్రమ్ ద షాకర్స్ ఆఫ్ స్లంబర్
వేర్ విత్ యూ ఫ్యాషన్ యువర్ సెల్ఫ్ ఇన్ నైట్స్ స్టిల్నెస్. ఇక్కడ నైట్ అంటే అర్థం ఏంటంటే గడిచిపోయిన బాధాకరమైన రోజులు, గడుస్తున్నటువంటి బాధాకరమైన రోజులు. స్టిల్నెస్ అంటే ఇంకా అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద షాకల్స్ ఆఫ్ స్లంబర్ వేర్ విత్ యూ ఫ్యాషన్ యువర్ సెల్ఫ్ ఇన్ నైట్ స్టిల్నెస్ అంటే అర్థం ఏంటంటే ద కంట్రీ ఈస్ కమిటెడ్ టు ద పాస్ట్, గతాన్నే ఆలోచించుకుంటుంది, అండ్ టు ద కరెంట్ సిట్యువేషన్ ఆఫ్ కొలోనియలిజం, పాత సిట్యువేషన్ ఆలోచించుకుంటూ ప్రజెంట్ సిట్యువేషన్లోని ఆ కొలోనియలిజంని దాన్ని బేర్ చేస్తూ కళ్ళు మూసుకొని బ్యాక్ బెండ్ చేస్తూ బ్లైండ్గా నా మదర్ ల్యాండ్ ఫాలో అయిపోతుంది అంటే అని చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ లైన్ చూద్దాం. మిస్ట్రస్టింగ్ ద స్టార్ దట్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్స్ అడ్వెంచరస్ పాత్స్ అంటే అర్థం ఏంటంటే ద కంట్రీ మిస్ట్రస్ట్ ద స్టార్ దట్ స్పీక్స్ ట్రూత్ అడ్వెంచరస్ పాత్స్, మీనింగ్ ద కంట్రీ డస్ నాట్ లుక్ అరౌండ్ ఇన్ ఇట్స్ డార్క్ టైమ్. అంటే తన పాత రోజులు, తన బాధాకరమైన రోజుల కోసం తను ఆలోచించట్లేదు. అందుకనే నైట్స్ అని నైట్ స్టిల్నెస్ అన్నాడు. అండ్ ఇమాజిన్ ఎ బ్రైటర్ ఫ్యూచర్ ఫర్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ అవ్వాలి, నేను స్వతంత్రంగా ఉండాలి, నా మీద ఎవరు భారం పడకూడదు, నేను వాళ్ళు నా బాసులుగా పెట్టుకోవాలి అనేది ఆలోచించట్లేదు. చూడండి అంత క్లియర్ చెప్తున్నాడు. ఫ్రీడమ్ ఫ్రమ్ ద షాకల్స్ ఆఫ్ స్లంబర్ వేర్ విత్ యూ ఫ్యాషన్ యువర్ సెల్ఫ్ ఇన్ నైట్ స్టిల్నెస్. ఫ్యాషన్ అంటే టైట్గా ముడిపెట్టుకోవడం అనమాట. అంటే ఆ పాత మెమరీస్లోనే ఆ చీకటి రోజుల్లోనే మునిగిపోయాము, ఆ చీకటి రోజుల్లోనే ఉండిపోయాము. సో మిస్ట్రస్టింగ్ ద స్టార్ దట్ స్పీక్స్ ట్రూత్స్ అడ్వెంచరస్ పాత్స్ అంటే మనకి ఎందు ఇండిపెండెన్స్ వస్తుంది, కష్టపడితే వస్తుంది, కానీ ఇవన్నీ పట్టించుకోవట్లేదు అని రవీంద్రనాథ్ చాలా బాధాకరంగా చెప్తా ఉన్నాడు. అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఎనార్కీ ఆఫ్ డెస్టినీ అంటే ఎనార్కీ ఆఫ్ డెస్టినీ అంటే అర్థం ఏంటంటే విధి రాత. Anarchy of destiny, Vidirata. When Tagore asks for freedom from the anarchy of destiny, he means that he doesn't want his country to just blindly and passively follow the fate that has been given to it. And he compares his fate or destiny to a sailboat that has to follow winds that are blowing in every direction that is captained by an uncaring hand. చూడండి ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఎనార్కీ ఆఫ్ డెస్టినీ హూ సేల్స్ ఆర్ వీక్లీ ఈల్డెడ్ టు ద బ్లైండ్ అన్సర్టన్ విండ్స్. దాని మీనింగ్ ఏంటంటే ఈ తలరాత అంటే ఇప్పుడు మనకి ఏదైతే రాసాడు మన అంటగా చాలా దేవుడు రాసాడని భరించాలని, అలాగే ఇంగ్లీషర్ చేసే అంతా కూడా వాళ్ళు చేసే స్లాబ్ని భరించడం అనే తలరాతని భరిస్తూ ఉన్నాను. ఎనార్కీ ఆఫ్ డెస్టినీ భరిస్తూనే ఉన్నాను. అండ్ హూ సేల్స్ ఆర్ వీక్లీ అంటే ఇంకేం చెప్తున్నాడు, నా ఫేట్ ఇంతే, నా డెస్టినీ ఇంతే, నేను భరించాల్సిందే. ఇంకేం చెప్తున్నాడు, అండ్ టు ఏ సెయిల్ బోట్ దట్ హ్యాస్ టు ఫాలో విండ్స్ దట్ ఆర్ బ్లోయింగ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ దట్ ఈస్ క్యాప్టెన్ బై అన్ అన్కేరింగ్ హ్యాండ్. అంటే భారతదేశం అనేది ఎటువైపు వెళ్తుందో తెలియదు, బ్రిటిషర్స్ మన దేశాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో తెలియదు, మరి వాళ్ళు ఎటువైపు తీసుకెళ్ళి నేను ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే దేర్ వాజ్ ఎ క్యాప్టెన్ వాజ్ అన్కేరింగ్ హ్యాండ్. అంటే క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో ఈ వాజ్ అన్కేరింగ్ హ్యాండ్. అంటే ఇండియాని ఎలా చూడాలి, ఇండియాని ఎలా అభివృద్ధి చేయాలి, డెవలప్ చేయాలని వాళ్ళు ఏమైనా అనుకున్నారా? అనుకోలేదు కదా. సో కాబట్టి అన్కేరింగ్ హ్యాండ్ చేతిలో ఇండియా అనేది ఉండిపోయింది. వాళ్ళు ఎటు తీసుకెళ్తే మనం ఎటు వెళ్తూనే ఉన్నాం. ఓకేనా, అందుకని చూడు, హూజ్ సెయిల్స్ ఆర్ వీక్లీ ఈల్డెడ్ టు ద బ్లైండ్ అన్సర్టెన్ విండ్స్. ఎటువైపు గాలి వేస్తే అటువైపు పారిపోతూనే ఉన్నాయి. అండ్ ద హెల్మ్ టు ఎ హ్యాండ్ ఎవర్ రిజిట్ అండ్ కోల్డ్ యాజ్ డెత్. ఇంకేం చెప్తున్నాడు చూడండి, అంటే సో దట్ ఈస్ క్యాప్టెన్ అన్కేరింగ్. దిస్ ఈజ్ ఎ మెటాఫర్ ఇన్ విచ్ ఈస్ కంట్రీస్ కంపేర్డ్ సేల్ బోట్ ఫాలోయింగ్ అన్సర్టన్ విండ్స్ విత్ అన్ అన్కేరింగ్ పర్సన్ ఎట్ ద హెల్మ్. ఇంకేం చెప్తున్నాడు అంటే మన దేశాన్ని ఒక బోట్తో కంపేర్ చేస్తా ఉన్నాడు. అందుకనే ఏమన్నాడు చూడండి, ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఎనార్కీ ఆఫ్ డెస్టినీ హూ సెయిల్స్ ఆర్ వీక్లీ ఈల్డెడ్ టు ద బ్లైండ్ అన్సర్టన్ విండ్స్. అంటే ఆ విండ్స్కి పడవ అనేది అటు ఇటు కొట్టిపోతుంటుంది కదా, ఆ విధంగానే మన దేశం కూడా అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంది అని చెప్తూ ఉన్నాడు అనమాట రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి. అండ్ ద హెల్మ్ టు హ్యాండ్ ఎవర్ రిజిడ్ అండ్ కోల్డ్ యాజ్ డెత్. ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఠాగూర్ ఆస్క్ ఫర్ ఫ్రీడమ్ ఫర్ ఇండియా లివింగ్ ఇన్ ఏ పప్పెట్స్ వరల్డ్. మన ఇండియా అనేది ఏంటో ఒక పప్పెట్స్ వరల్డ్లో ఉన్నాం మనం.
అంటే ఒకళ్ళ చేతిలో మనం చిక్కిపోయి ఉన్నాం, వాళ్ళు ఇటు ఆడించిన ఆటల్లో ఆడుతూనే ఉన్నాం మనం. అండ్ బై విచ్ హీ మీన్స్ అంటే పప్పెట్స్ వరల్డ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఇన్సల్ట్ ఆఫ్ డ్వెల్లింగ్ ఇన్ ఏ పప్పెట్. డ్వెల్లింగ్ అంటే నివసించడం. ఇన్ ఏ పప్పెట్స్ వరల్డ్, ఆ పప్పెట్ వరల్డ్ మన ఉన్న దాని మీనింగ్ ఏంటంటే విచ్ హీ మీన్స్ ఏ వరల్డ్ ఇన్ విచ్ ఇండియా ఈస్ కంట్రోల్డ్ బై అదర్ కంట్రీస్ అండ్ ఫోర్సెస్ యాజ్ ఎ పప్పెట్ కంట్రోల్డ్ బై ఎ పప్పెటీర్. ఆ పప్పెటీర్ ఏదైతే చేస్తున్నాడో మనం ఆ విధంగా ఆడుతూనే ఉన్నాం. మన ఇండియా అనేది వేరే వాళ్ళ చేతిలో అతుక్కుపోయి ఉండిపోయింది. మన ఇండియా అనేది మన దేశాన్ని మనం స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి లేదు. సో వేరే వాళ్ళ దృష్టిలో మన పప్పెట్స్ లాగా అయితే ఉండిపోయామని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఇంకేం చెప్తాను, వేర్ మూమెంట్స్ ఆర్ స్టార్టెడ్ త్రూ బ్రెయిన్లెస్ వైర్స్. ఈ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. బ్రెయిన్లెస్ వైర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంగ్లాండ్ కంట్రోల్స్ ఓవర్ ఇండియా వితౌట్ థింకింగ్. వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేస్తున్నారంటే ఓన్లీ డబ్బు కోసమే. మన ఇండియా కోసం ఆలోచించారా అంటే ఆలోచించలే కదా. బ్రెయిన్లెస్ వైర్స్, ఇక్కడ బ్రెయిన్లెస్ వైర్స్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లాండ్ కంట్రోల్స్ ఇండియా వితౌట్ థింకింగ్ అండ్ బై ఫాలోయింగ్ మైండ్లెస్ హ్యాబిట్స్. అంటే ఎటువంటి హ్యాబిట్స్ ఫాలో అయ్యారు, వాళ్ళు ఎటువంటి సిద్ధాంతాలు ఇండియా తీసుకొచ్చారు, మరి అవన్నీ వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందంటే లేదు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళకి కావాల్సిన దోచుకోవడం కోసం వాళ్ళన్నీ చేశారు. అండ్ మైండ్లెస్ హ్యాబిట్స్ మీనింగ్స్ కస్టమ్స్ దట్ ఆర్ ఫాలోడ్ వితౌట్ రీజన్. చాలా హ్యాబిట్స్ మనకి ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు. మరి ఇది నిజంగా ఇండియన్స్ ఫాలో అవ్వాలా ఫాలో అవ్వకూడదు అనేది తెలియదు. అందుకని ఏమన్నా మైండ్లెస్ హ్యాబిట్స్ రిపీటెడ్ త్రూ మైండ్లెస్ హ్యాబిట్స్ వేర్ ఫిగర్స్ వెయిట్ విత్ పేషెన్స్ అండ్ ఒబీడియన్స్ ఫర్ ద మాస్టర్స్ ఆఫ్ షో టు బి స్టీర్డ్ ఇన్ టు మిమిక్రీ ఆఫ్ లైఫ్. అంటే ఇన్ దిస్ ఎక్స్టెండెడ్ మెటాఫర్, అంటే మన చూడండి ఇక్కడ బోట్ అనేది ఒక మెటాఫర్ అనుకుందాం, లేదా మైండ్లెస్ హ్యాబిట్స్ అనేది ఒక మెటాఫర్ అనుకుందాం. దట్ ఆర్ ఇన్ దిస్ ఎక్స్టెండెడ్ మెటాఫర్ కంపేరింగ్ ఇంటూ ఇండియా పపెట్ షో. ఇండియాని ఒక పపెట్ షోలా కంపేర్ చేస్తారు, ఇదొక మెటాఫర్. ఫిగర్స్ హు ఆర్ క్లియర్లీ ఇండియన్స్ వెయిట్ ఒబీడియంట్లీ జస్ట్ టు ఫాలో ద మాస్టర్ ఆఫ్ ద షో మీనింగ్ దేర్ ఇంగ్లీష్ రూలర్స్. సో ఇక్కడ మనం ఏమైపోయిందంటే ఇంగ్లీష్ రూలర్స్ ఏం చెప్తే మనం అది ఫాలో అవ్వాల్సిందే అన్నట్టు తయారైపోయాం చిన్న పపెట్ షో. ఓకేనా. దేర్ ఫోర్ ద ఇండియన్స్ లివ్ ఏ మిమిక్రీ ఆఫ్ లైఫ్. ఇక్కడ చూడండి, మిమిక్రీ ఆఫ్ లైఫ్ అన్నట్టు. టు బి స్టిర్డ్ అంటే కలపడం, తిప్పడం. అంటే ఇక్కడ ఎవరు తిప్పుతున్నారు, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మనం ఫాలో అయిపోతున్నాం. వాళ్ళు ఎటువైపు అయితే మనం తిప్పుతామో మనం ఫాలో అయిపోతున్నాం. టు బి స్టీర్డ్ ఇంటూ ఏ మిమిక్రీ ఆఫ్ లైఫ్. మిమిక్రీ ఆఫ్ లైఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఇన్ అథెంటిక్ లైఫ్ కంట్రోల్డ్ బై అదర్స్. వేరే వాళ్ళు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేయమంటే మనం అలా చేయడమే అని మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ తన పద్య రూపంలో తన భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. సో ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఈజ్ ద ఫ్రీడమ్ ఐ క్లెయిమ్ ఫర్ యూ మై మదర్ల్యాండ్. నా తల్లి, నా మదర్ల్యాండ్, నా ఇండియా, నా భారతదేశమా, భయం నుంచి దూరంగా ఉండాలి. నాకు భయం నుంచి ఫ్రీడమ్ కావాలి, భయం నుంచే ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ ద ఏజెస్. కొన్ని సంవత్సరాల పాటు మోస్తున్నాడు బర్డెన్ ఆఫ్ ద ఏజెస్. బెండింగ్ యువర్ హెడ్, దానికి మన హెడ్ బెండ్ చేసుకొని బ్రేకింగ్ యువర్ బ్యాక్, వెనకాలంతా పగలగొట్టుకుంటూ నలగొట్టుకుంటూ బ్లైండింగ్ యువర్ ఐస్ టు ద బెకనింగ్ కాల్ ఆఫ్ ద ఫ్యూచర్. యాక్చువల్ ఫ్యూచర్ పిలుస్తుంది, కానీ ఆ ఫ్యూచర్, ఆ పిలుపుకి మన కళ్ళు మూసుకొని ఏదో భరించేస్తున్నామని భరించేసుకుంటూ ఉన్నాం. ఫ్రీడమ్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ స్లంబర్ వేర్ విత్ యూ ఫ్యాషన్ యువర్ సెల్ఫ్ ఇన్ నైట్ స్టిల్నెస్. అంటే మనం ఇంకా ఫ్రీడమ్ ఫ్రమ్ ద షాకిల్స్ ఆఫ్ స్లంబర్. షాకిల్స్ అనే చైన్స్, ఆ చైన్స్ ముడేసుకొని మనం ఇంకా పడుకుంటూనే ఉన్నాం. యు ఫ్యాషన్ యువర్ సెల్ఫ్ ఇన్ నైట్ స్టిల్నెస్. అంటే పాత రోజులతోటే, ఆ పాత పద్ధతులతోటే, లేకపోతే ఏదో జరుగుతుందిలే అని చెప్పి దానికి మనం ఒబే చేస్తూ మన జీవితాన్ని మనం గడుపుతూనే ఉన్నాం. నైట్ స్టిల్నెస్ అంటే అక్కడ అయిపోయాం మనం, ఆ పాత్రను గుర్తించుకుంటూనే ఉన్నాం. మిస్ట్రస్టింగ్ ద స్టార్ దట్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్స్ అడ్వెంచరస్ పాత్స్. అంటే అడ్వెంచరస్ పాత్స్ చెప్తుంది ఆ స్టార్స్. అంటే ఫ్యూచర్ ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని ఎంతో చెప్తున్నాయి. బట్ నువ్వు నేను వినలేదు, ఎందుకంటే వి మిస్ట్రస్టెడ్ ద ఫ్యూచర్. నమ్మలేదు మనం. ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఎనార్కీ ఆఫ్ డెస్టినీ. మన విధిరాత నుంచి నాకు ఫ్రీడమ్ కావాలి, నా తలరాత నుంచి ఫ్రీడమ్ కావాలి. హూ సెయిల్స్ ఆర్ వీక్లీ ఈల్డెడ్ టు ద బ్లైండ్ అన్సర్టన్ విండ్స్. ఎందుకంటే మన ఇండియా అనేది ఒక బోటుతో కంపేర్ చేసి, ఆ బోట్ అనేది ఏంటి, వాళ్ళు ఎటువైపు గాలేస్తే, బోట్ అనేది ఏంటి ఎటువైపు గాలేస్తే అటు వెళ్తూనే ఉంటుంది. అలాగే వాళ్ళెవరో ఆర్డర్ చేస్తూ ఉంటే మన ఇండియన్స్ మనం ఫాలో అవుతూనే ఉన్నాం. దాంట్లోంచి నాకు ఫ్రీడమ్ కావాలి. అండ్ హెల్మ్ టు ఎ హ్యాండ్ ఎవర్ రిజిడ్ అండ్ యాజ్ కోల్డ్ యాజ్ డెత్. వాళ్ళ హ్యాండ్ అలా చాలా రిజిడ్గా ఉంది, చాలా గట్టిగా ఉంది. అది
ఎవర్ రిజిడ్ అండ్ యాజ్ కోల్డ్ యాజ్ డెత్. అంటే అంటే మరణంతో సమానంగా ఉంది. అంటే బోట్ అనేది ఏంటి, గాలి వైపు ఎటువైపు పెట్టేస్తే అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అది ఏమవుతుందో తెలియదు కదా. ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఇన్సల్ట్ ఆఫ్ డ్వెల్లింగ్ ఇన్ ఎ పప్పెట్స్ వరల్డ్. మరి నాకు పప్పెట్స్ వరల్డ్లో నేను ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాను. అంటే వాళ్ళెవరు బాలిస్తున్న దేశంలో నేను లైఫ్ని గడుపుతూ చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాను. దాంట్లోంచి నాకు ఫ్రీడమ్ కావాలి. వేర్ మూమెంట్స్ ఆర్ స్టార్టెడ్ త్రూ బ్రెయిన్లెస్ వైర్స్. ఈ మూమెంట్స్ అని కూడా స్టార్ట్ అయినాయి, వాళ్ళు రావడం, మనం ఫాలో అవ్వడం, మనం కంట్రోల్ చేయడం, లేదా మన దేశాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడం, పప్పెటీర్లాగా మనల్ని ఆడించడం. ఇవన్నీ కూడా బ్రెయిన్లెస్ వైర్స్ రిపీటెడ్ త్రూ మైండ్లెస్ బ్రెయిన్స్. అలా ఏదైతే స్టార్ట్ చేస్తారో అది మళ్ళీ వేరే వాళ్ళు కూడా అదొక హ్యాబిట్ లాగా చేస్తారు మనకి. అవన్నీ మైండ్లెస్ హ్యాబిట్స్. దాంట్లో వచ్చి నాకు ఫ్రీడమ్ కావాలి. వేర్ ఫిగర్స్ వెయిట్ విత్ పేషెన్స్ అండ్ ఒబీడియన్స్ ఫర్ ద మాస్టర్స్ ఆఫ్ షో. అంటే ఆ పప్పెట్ వాళ్ళు ఎలా ఉంటుందంటే మాస్టర్ ఏవైతే చేస్తారో దాన్ని అంతా వీళ్ళు ఫాలో అవడం రెడీగా ఉంటారు అన్నమాట. దాంట్లో వచ్చి నాకు ఫ్రీడమ్ కావాలి. టు బి స్టీల్డ్ ఇంటే మిమిక్రీ ఆఫ్ లైఫ్. నా లైఫ్ ఏవైతే మిమిక్రీ ఆఫ్ లైఫ్ అయిపోయింది. మిమిక్రీ ఆఫ్ లైఫ్ అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏం చేస్తే నేను ఫాలో అయిపోవడం. దాంట్లోంచి నాకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా బాధాకరంగా ఈ ఫ్రీడమ్ అనే పోయం రాయడం మనకు జరిగిందనమాట. ఓకే, సో మరొక్కసారి అంటే నా బ్రతుకు ఒక గమ్యం లేని నావలా ఉంది. నేను ఎటువైపు వెళ్తున్నానో తెలియదు, నా దాసి భవిష్యత్తు నాకు కనబడట్లేదు. ఓకేనా. సో భయం నుంచి నాకు స్వతంత్రం కావాలి, ఒక ధర్మం ఆచరించే వ్యక్తిగా నాకు కావాలి, నిజం మాట్లాడడానికి నాకు కావాలి, నా ఫీలింగ్స్ నేను ఓపెన్గా చెప్పడానికి నాకు ఫ్రీడమ్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే మనం మదర్ల్యాండ్ అక్కడ విజన్ అనేది చెప్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ నాకు అని నేను చెప్పాను, దాని అర్థం ఏంటంటే మదర్ల్యాండ్ అనమాట. ఇదంతా మదర్ల్యాండ్ చెప్తున్నట్టు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే మదర్ల్యాండ్ ఫీలింగ్స్ తోటి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన పోయం అనేది ఫ్రీడమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటాను ఈ పోయం. ఓకే, ఫ్రీడమ్. సో మరి ఈ పోయంని ఇంకా తర్వాత పోయమ్స్లో కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం జరిగింది. సో చాలా బాగుంది ఈ పోయం, నాకైతే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఒకవేళ మీకు కూడా ఇన్స్పిరేషన్ అనిపిస్తే, మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా షేర్ చేయమని చెప్పండి. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు, పలానా చేయండి అని. మ్యాక్సిమం మీ రిక్వెస్ట్ అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ చేయడానికి ట్రై చేస్తాను, బట్ టేక్ సమ్ టైమ్. ఓకేనా, బట్ సూనర్ ఆర్ లేటర్ ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ రిక్వెస్ట్ మీ టు డూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ, యువర్ ఫ్రెండ్ Sudhakar, Vemagiri, signing off for today, and thank you for listening the poem called Freedom. And hats off to Rabindranath Tagore.